ఆయన వాక్యం సత్యం. ఆయన వాక్య సారమంతా సత్యమే. అందులో బోటకాలు లేవు, అబద్ధాలు లేవు. తమాషాగా అన్నాను, అప్పుడన్నాను, ఇప్పుడన్నాను. దేవుని వాక్యానికి ఎక్స్పైర్ డేట్ లేదు. ఆయన వాక్యం నిరంతరము నిలుచును. ఆకాశము భూమి గతించిపోద్దేమో కానీ ఆయన వాక్యమో నిరంతరం ఉంటుంది. అబ్రహాముకి ఇచ్చాడు వాగ్దానం. నువ్వు సొంతం చేసుకోవచ్చు ఆ వాగ్దానం. ఆ వాగ్దానం అబ్రహాముకి ఒక్కడికి సొంతం కాదు, నమ్మినోడందరికీ సొంతమే. అది అబ్రహాముకు పనిచేసిన వాక్యం ఈరోజు నీకు పనిచేస్తుంది. యోసేపుకు దీవించిన వాక్యం ఈరోజు నిన్ను దీవిస్తుంది. దావీదును హెచ్చించిన వాక్యం ఈరోజు నిన్ను హెచ్చిస్తుంది. పౌలును వాడుకున్న ఆ వాక్యం నిన్ను వాడుకుంటది. నిన్ను వాడుకోవట్లేదంటే నువ్వు వాక్యాన్ని నమ్మలేదంటే. దేవుడు ఆయన ఒకలాగా, నిన్ను ఒకలాగా, నన్ను ఒకలాగా చూడలేదు. నమ్మిన వాడిని ఆయన వాగ్దానం పట్టుకుంటే, ఆ లంగర్ వేసినప్పుడు ఆ లంగర్లో ఆ వాడ పెద్దదైనా చిన్నదైనా అది ఎవరిదైనా కూడా లంగరు మీద ఆధారపడ్డాడు కాబట్టి అది కాపాడబడుతుందండి. ఒక జాతి వాడికి, ఒక భాష వాడికి కాదు దేవుని వాగ్దానం. ఎవరు నమ్మినా సరే. కొర్నేలియు నమ్మాడు, ఒక అన్యుడై ఉండి ఇంటిల్లపాది రక్షించబడ్డారు. దేవుని వాక్య సత్యం అనేది అందరికీ పనిచేస్తుంది. నమ్మిన వాళ్ళందరికీ పనిచేస్తుంది, వాడిన వాళ్ళందరికీ పనిచేస్తుంది. ఆయన వాగ్దానానికి, ఆయన మాటకు మార్పు లేదు.